ఇరాన్లో ప్రస్తుతానికి రక్తం ఏర్లై పారుతుంది. హింసాత్మకంగా మారాయి అక్కడ నిరసనలు. 2000 మందికి పైగా ఇప్పటిదాకా మృతి చెందారంటూ చెప్పుకొస్తున్నారు. 11,000 మందిని ప్రస్తుతానికి అక్కడ ఇరాన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఇరాన్ పౌరుల్ని మరింత రెచ్చగొడుతున్నాడు ట్రంప్ నిరసనలను కొనసాగించండి, నేనున్నాను, హెల్ప్ ఈజ్ ఆన్ ద వే, మీకు సహాయం వస్తుంది అంటూ ఆయన స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోండి అంటూ ట్రంప్ పిలుపునిస్తున్నాడు. మీ మీద ఎవరైనా హత్యలు చేసినా, దాడి చేసినా వారందరి పేర్లు రాసుకోవాలంటూ కూడా ట్రంప్ చెప్తున్నాడు, రెచ్చగొడుతున్నాడు. ట్రంప్కు ఇరాన్ ఒక మాస్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది, బదులు ఇచ్చే ప్రయత్నం కూడా చేసింది. ట్రంప్ నెతన్యాహునే హంతకులంటూ ఇరాన్ కూడా ఒక ఆఫీషియల్ ట్వీట్, ఇరాన్కి సంబంధించిన ఒక ఆఫీషియల్ కూడా ఒక ట్వీట్ చేశాడు. ఒక్కసారి మనం దానికి సంబంధించిన ట్వీట్ని కూడా మీకు ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇటు అలీ లరిజానీ, ఆయన ఇరాన్ ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఆఫీషియల్, వీ డిక్లేర్ ద నేమ్స్ ఆఫ్ ద మెయిన్ కిల్లర్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇరాన్, ట్రంప్ అండ్ నెతన్యాహు అని చెప్పి వీళ్ళిద్దరి పేరుని, ఇటు ఇజ్రాయెల్ అలాగే అమెరికా, ఈ రెండిటి వల్లే ఇక్కడ నిరసనకారులు చనిపోయారు అంటూ కూడా అఫీషియల్గా ఒక ట్వీట్ని అయితే చేశారు. ఇటు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ ఏదైతుందో ఆ ట్వీట్ని కూడా రీట్వీట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ ఇటు ఆయన ఇరానియన్ పేట్రియాట్స్ కీప్ ప్రొటెస్టింగ్, ఇరాన్ ప్రజలు మీరు నిరసనలని కంటిన్యూ చేస్తూ ఉండండి, అలాగే టేక్ యువర్ ఇన్స్టిట్యూషన్, గవర్నమెంట్కి సంబంధించిన సంస్థలన్నింటినీ కూడా తీసేసుకోండి, మీరు స్వాధీనపరచుకోండి అంటూ, సేవ్ ద నేమ్స్ ఆఫ్ ద కిల్లర్స్ అండ్ అబ్యూజర్స్, మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, మిమ్మల్ని ఎవరైతే చంపాలని ప్రయత్నిస్తున్నారో, చంపుతున్నారో వాళ్ళ పేర్లు రాసి పెట్టుకోండి, వాళ్ళ సంగతి చూద్దాం అంటూ కూడా వాళ్ళని రెచ్చగొడుతున్నాడు. దే విల్ పే ఏ బిగ్ ప్రైస్, ఐ హ్యావ్ క్యాన్సల్డ్ ఆల్ మీటింగ్స్ విత్ ఇరానియన్ ఆఫీషియల్స్ అంటిల్ ద సెన్స్లెస్ కిల్లింగ్ ఆఫ్ protesters stops. Help is on its way. మీగా అంటే మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. మాగా ఎలానో ఇప్పుడు మీగా అనే ఒక సెగ్మెంట్ని, మీగా అనే ఒక సెంటిమెంట్ని, ఒక మూమెంట్ని ట్రంప్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కసారి అసలు ఇరాన్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, అసలు అక్కడ ఏంటి సిచ్యువేషన్ ఒక్కసారి ప్రస్తుతానికి చూద్దాం. ప్రొటెస్ట్ చేసే వారందరినీ కూడా చంపడం మానేసిన తర్వాతే ఇరాన్తో చర్చలు జరుపుతామంటూ ట్రంప్ సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నాడు. అలాగే హెల్ప్ ఈజ్ ఆన్ ఇట్స్ వే, అంటే మేము హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాం, మీకు హెల్ప్ కూడా కొంత సమయంలోనే రాబోతుంది. ఒక పక్కన ఇటు ఇరాన్ అయితే ఇరాన్కి సంబంధించిన ఆఫీషియల్స్ మాత్రం ఈ నిరసనకారులు వీళ్ళందరూ చనిపోవడానికి ట్రంప్ అలాగే నెతన్యాహు వీళ్ళిద్దరే కారణం అంటూ అలీ లరిజానీ, ఆయన ఇరాన్కి సంబంధించిన సెక్రటరీ, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్కి ఆయన సెక్రటరీ, ఆయన అయితే చాలా క్లియర్గా సోషల్ మీడియా మాధ్యమంలో వీళ్ళిద్దరే మెయిన్ కిల్లర్స్, వీళ్ళిద్దరే వాళ్ళందరూ చనిపోవడానికి కారణం అంటూ ఇటు ట్రంప్ అలాగే నెతన్యాహు పేర్లను అయితే తీసుకొచ్చారు. ఇటు మిలిటరీ థ్రెట్స్ ఒక్కసారి మనం చూస్తే కనుక ట్రంప్ ఏమంటున్నాడంటే, జనవరి 11న ఆయన ఇరాన్ లీడర్షిప్తోని నెగోషియేట్ చేసి ఒక మీటింగ్ని ప్లాన్ చేశాం మేము, కానీ ప్రస్తుతానికి ఆ మీటింగ్ని మేము కంటిన్యూ చేయట్లేదు, ఆ మీటింగ్ జరగట్లేదు, అక్కడ నిరసనకారులను చంపకపోతే అప్పుడు మీటింగ్ చేస్తామంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకో పక్కన జనవరి 12న ఇటు ట్రంప్ ఇరాన్ మీద మరొక 25% టారిఫ్స్ని అయితే విధించాడు. ప్రపంచ దేశాలు ఎవరైనా ఇరాన్తోని ట్రేడ్ చేస్తే వాళ్ళ మీద కూడా టారిఫ్స్ వేస్తానంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఇటు నెతన్యాహు ఒక్కసారి మనం చూస్తే ఇజ్రాయెల్, ఇటు నెతన్యాహు అయితే మార్ ఏ లాగో అని చెప్పేసి ఆ మీటింగ్, మారియలాగో అనే ప్లేస్లో మీటింగ్ జరిగినప్పుడు ట్రంప్ అలాగే నెతన్యాహు వీళ్ళిద్దరూ ఇరాన్ న్యూక్లియర్ బాంబ్స్ని ప్లాన్ చేస్తుంది, న్యూక్లియర్ మిజైల్స్ని తయారు చేస్తుంది, వాటిని మేము చెదరగొడతాం, వాటిని నాశనం చేస్తాం, వీ విల్ నాక్ ద హెల్ అవుట్ ఆఫ్ దెమ్ అని చెప్పేసి ఇటు ట్రంప్ అలాగే నెతన్యాహు ఇద్దరు స్టేట్మెంట్స్ ఇచ్చారు. మరి ఇజ్రాయెల్ ఏమన్నా సెకండ్ రౌండ్ ఆఫ్ స్ట్రైక్ చేసే అవకాశం ఉందా?
ప్రస్తుతానికి దానిపై కొంత ఉత్కంఠమైతే నెలకొనుంది. ఇటు ఇరాన్ మాత్రం చాలా క్లియర్గా మిలిటరీ థ్రెట్స్ని ఇస్తుంది. ఇరాన్ మిలిటరీ అలాగే పార్లమెంటరీ స్పీకర్స్ వాళ్ళందరూ కూడా ఇటు నెతన్యాహుని అలాగే ట్రంప్ని వీళ్ళిద్దరిని ఉద్దేశిస్తూ అమెరికా అలాగే ఇజ్రాయెల్ని ఖచ్చితంగా మేము ఫోర్స్ని యూజ్ చేస్తాం మా నిరసనకారులని మేమందరం ప్రొటెక్ట్ చేసుకోవడానికి, అలాగే మా మిలిటరీ అసెట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి మా హక్కుగా భావిస్తున్నాం, మేము ఖచ్చితంగా ప్రతిఘటిస్తామంటూ ఇటు ఇరానియన్ మిలిటరీ అలాగే ఇరానియన్ పార్లమెంటరీ స్పీకర్స్ వీళ్ళందరూ చెప్పుకొస్తున్నారు. సో ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరగాచి ఆయన కూడా క్లారిఫై చేస్తున్నాడు, ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడడానికి రెడీగా ఉంది మీరు, కానీ ట్రంప్ మాత్రం మీటింగ్ షెడ్యూల్ చేశామని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్తున్నాడు. అలాంటి మీటింగ్ ఏమి షెడ్యూల్ చేయలేదు ప్రస్తుతానికంటూ చెప్పుకొస్తున్నారు. ఇటు యునైటెడ్ నేషన్స్ మనం చూస్తే కనుక ఇరాన్కి సంబంధించిన యుఎన్ అంబాసిడర్ ఆమిర్ సయ్యద్ ఇరవానీ ఆయన ఒక ఫార్మల్ లెటర్ని కూడా ఫైల్ చేశారు యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ దగ్గర. ఆ లెటర్లో ఆయన కంప్లైంట్ చేస్తున్నాడు, ఇటు అమెరికా అలాగే ఇటు ఇజ్రాయెల్ ఈ రెండు కూడా విధ్వంసానికి ప్రేరేపిస్తున్నాయి, మా దేశంలోని సోవెనిటీని డీస్టెబిలైజ్ చేయడానికి, ఇక్కడ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి అమెరికా అలాగే ఇజ్రాయెల్ ఈ రెండు ప్రయత్నిస్తున్నాయంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఇటు ఒక్కసారి అమెరికా స్టేట్మెంట్ మనం చూస్తే కనుక మేము లాక్డ్ అండ్ లోడెడ్ మిసైల్స్ అన్ని రెడీగా ఉన్నాయి, న్యూక్లియర్ స్ట్రైక్ అయినా చేస్తాము, మిసైల్స్ని పంపిస్తాము అంటూ ఇటు అమెరికా అయితే చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇంకో పక్కన ఇటు ఇజ్రాయెల్ నెతన్యాహు సెకండ్ రౌండ్ ఆఫ్ స్ట్రైక్స్కి మేము యాక్టివ్గా డిస్కషన్స్ చేస్తున్నాము ట్రంప్తో అంటూ ఇటు ఇజ్రాయెల్ చెప్పుకొస్తుంది. ఇరాన్ మాత్రం ఇంటర్నల్గా ఇన్స్టెబిలిటీ రావడానికి ఫారెన్ పవర్స్ ఈ విధ్వంసానికి పాల్గొంటున్నాయి, ఈ విధ్వంసాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఇరాన్ చెప్తుంది. ఒకసారి ఎకనామిక్ కండిషన్స్ మనం చూస్తే కనుక 25% టారిఫ్స్ని అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇరాన్ మీద విధించారు. అలాగే ఇటు మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్ అనే ఒక మూవ్మెంట్, ఒక నినాదాన్ని అయితే ట్రంప్ ఇటు ప్రొటెస్టర్స్కి అందించే ప్రయత్నం చేస్తున్నాడు. హెల్ప్ ఈజ్ ఆన్ ద వే, మేము హెల్ప్ని రానున్న కొన్ని రోజుల్లోనే ఇరాన్కి సంబంధించిన ప్రొటెస్టర్స్కి హెల్ప్ని చేయబోతున్నామంటూ ఇటు ట్రంప్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఇటు న్యూక్లియర్ సైట్స్ ఉన్నాయి అంటూ ట్రంప్ చెప్పాడు ఇప్పుడు గతంలో, ఇప్పుడు కూడా చెప్పుకొస్తున్నాడు. ఆ న్యూక్లియర్ స్ట్రైక్స్ని మరి ఆ న్యూక్లియర్ స్ట్రైక్స్ని మరి న్యూట్రలైజ్ చేసే అవకాశం ఉందా, మిసైల్స్తోనే అటాక్ చేసే అవకాశం ఉందా? ఇటు నెతన్యాహు చాలా క్లియర్గా సెకండ్ రౌండ్కి సంబంధించిన స్ట్రైక్స్ చేయడానికి రెడీగా ఉన్నాము, యాక్టివ్గా డిస్కషన్స్ జరుగుతున్నాయి ట్రంప్తో పాటు అంటూ నెతన్యాహు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సో మొత్తం మీద ఇటు ఇండియాకి ఏం జరగబోతుంది, ఇండియా ఇంట్రెస్ట్లు ఇరాన్లో కొన్ని ఉన్నాయి. మనకు చాబహార్ పోర్ట్లో ఇరాన్కి సంబంధించిన పోర్ట్లో ఇండియా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఒకవేళ వార్కి వెళ్ళినా, ఒకవేళ ఇంకా శాంక్షన్స్ వేసినా, ఇంకా ట్యాక్సెస్ వేసినా చాబహార్ పోర్ట్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ మీద ఇండియాకి కొంత ఎఫెక్ట్ జరిగే అవకాశం ఉంది. ఇటు ఎక్స్పోర్ట్స్ అలాగే ఎనర్జీ డీల్స్ ఏవైతే ఉన్నాయో ఇరాన్తో పాటు అవి హై రిస్క్లో ఉండబోతున్నాయి. ఒకసారి ట్రేడ్ అల్టిమేటం మనం చూస్తే కనుక ఇటు వాషింగ్టన్ అలాగే తెహరాన్ ఈ రెండింటి మధ్యలో ఇండియా చూస్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు రానున్న రోజుల్లో ఇండియా ఎలాంటి ఇంపోర్ట్స్ తెహరాన్ నుంచి ఆయిల్కి సంబంధించిన ఇంపోర్ట్స్ చేస్తే కనుక దాని మీద శాంక్షన్స్ పడే అవకాశం, లేకపోతే ఎక్కువ మోతాదులో ట్యాక్సులు పే చేయాల్సిన అవసరం ఉంది. ఇటు తెహరాన్ చాలా క్లియర్గా ట్రంప్ ఒక సీక్రెట్ మీటింగ్ ఏదైతే జరగబోయేది ఉండే అంటూ స్టేట్మెంట్ ఇస్తున్నాడో దాన్ని అది తోసిపుచ్చే ప్రయత్నం చేస్తుంది. అలాగే నెతన్యాహు ఫ్లోరిడా మిషన్, గతంలో ఆయన డిసెంబర్ 2025లో ఫ్లోరిడాకి వెళ్ళినప్పుడు ఆయన మిడిల్ ఈస్ట్లో ఉన్న న్యూక్లియర్ పవర్స్, మిడిల్ ఈస్ట్లో ఉన్న జియోపాలిటిక్స్, మిడిల్ ఈస్ట్లో ఉన్న పవర్ని ఒక్కసారిగా రీషేప్ చేయాల్సిన అవసరం ఉంది అంటూ ఇటు ట్రంప్తో ఆయన డిస్కస్ చేసినట్టు తెలుస్తుంది. ట్రంప్ వెరీ స్ట్రాంగ్ ఆప్షన్స్ ఉన్నాయి మాకు అంటూ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. వెరీ స్ట్రాంగ్ ఆప్షన్స్ అంటే యుద్ధానికి వెళ్ళబోతున్నాడా ట్రంప్? ఇటు ఇరాన్ని కైవసం చేసుకోబోతున్నాడా? ఇరాన్ మాత్రం మా దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఏం లేవు, మా దగ్గర న్యూక్లియర్ ప్రోగ్రామ్ యాక్టివ్గా లేదు, అయినా కూడా ట్రంప్ మా మీద శాంక్షన్స్ని విధిస్తున్నాడు, మా మీద మిసైల్స్ని పంపించే ప్రయత్నం చేస్తున్నాడు, ఇక్కడున్న అల్లర్లని ఇంకా పెంచే ప్రయత్నం చేస్తున్నాడు, వాళ్ళందరినీ ప్రొవోక్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రొటెస్టర్స్కి కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇటు ఇరాన్లో ఉన్న ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా మీరు స్వాధీనపరచుకోండి, మీరు కైవసం చేసుకోండి వాటన్నిటినీ, హెల్ప్ ఈజ్ ఆన్ ద వే
అంటే ట్రంప్ ఆర్మీని పంపించే అవకాశం ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇరాన్ ప్రస్తుతానికి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఒక కంప్లైంట్ అయితే ఫైల్ చేసింది, మాకు రక్షణ కల్పించాలి, ఇక్కడ వైలెన్స్ని పెంచడానికి ట్రంపే ముఖ్య కారణం అంటూ చెప్పుకొస్తున్నాడు. మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్ అంటూ ఆయన ఆ సోషల్ మీడియా ట్వీట్లో కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు. సో మొత్తానికైతే ఇరాన్ పరిస్థితి ఒక్కసారి మనం చూస్తే కనుక గడిచిన 10 సంవత్సరాల్లో 90% అక్కడున్న రియాల్ విలువ పడిపోయింది. ఇటు ఇన్ఫ్లేషన్ ఒక్కసారి మనం చూస్తే 60% ఇన్ఫ్లేషన్ని ప్రస్తుతానికి ఇటు ఇరాన్ ప్రజలు ఎదుర్కొంటున్నారు. మనం ప్రజలకు సంబంధించిన విజువల్స్లో మనం చూడవచ్చు ఎంత ఆగ్రహంగా ఉన్నారో. అక్కడ ఇరానియన్ ఫోర్సెస్తో కూడా వాళ్ళు తలపడుతున్న విజువల్స్ని మనం చూడొచ్చు. సో ఇరాన్లో మాత్రం ఖచ్చితంగా డిక్టేటర్ని ఉరి తీయాలి, అన్యాయం చేశాడు మా దేశానికంటూ. సో ఇటు రెజ్వీ ఇటు ఇరాన్లో దాదాపు బ్యాన్ చేసిన తర్వాత ఇప్పుడు గతంలో ఉన్న రాజు కొడుకు రెజ్వీ కూడా ప్రస్తుతానికి ఈ అల్లర్లలో ఈ ప్రొటెస్టుల్లో ఆయన పాల్గొంటున్నాడు. వీటన్నిటిని ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ప్రపంచ దేశాలు ప్రస్తుతానికి ఇరాన్ సిట్యుయేషన్ని చాలా క్లోజ్గా మానిటర్ చేస్తున్నాయి. రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది, ట్రంప్ నిజంగానే ఇరాన్ని అటాక్ చేయబోతున్నాడా ఇజ్రాయెల్ హెల్ప్తో పాటు, ఒకవేళ చేస్తే కనుక దాని ఎఫెక్ట్ ప్రపంచ దేశాల మీద ఎలా ఉండబోతుంది, ఎస్పెషల్లీ ఇండియా మీద ఎలా ఉండబోతుంది. ఇటు చాబహార్ పోర్ట్ కానీ అలాగే ఇరాన్ నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఇండియా చేస్తుంది. దీని మీద శాంక్షన్స్ తీసుకొచ్చే అవకాశం ఉందా రానున్న రోజుల్లో? ఇటు ఆయిల్ ప్రైజెస్ని ఇంక్రీజ్ చేసే అవకాశం ఉందా? ఇటు వెనిజువెల్లాని కైవసం చేసుకున్న తర్వాత నెక్స్ట్ గ్రీన్లాండ్స్ తర్వాత ఇటు ఇరాన్ని కూడా స్ట్రైక్ చేస్తాం, ఇరాన్తో కూడా ఇష్యూస్ ఉన్నాయని చెప్పుకొస్తున్నాడు. ట్రంప్ రెండోసారి పవర్లోకి వచ్చిన తర్వాత, రెండోసారి ఎలక్షన్స్ గెలిచిన తర్వాత ఒక్క సంవత్సరంలోనే దాదాపు 8 దేశాల మీద యుద్ధానికి వెళ్ళాడు. 8 దేశాల్లో ఒక దేశాన్ని పూర్తిగా అక్కడున్న ప్రభుత్వాలను కూలగొట్టాడు, అదే వెనిజువెల్లా. దాని తర్వాత మరి నెక్స్ట్ గ్రీన్లాండ్స్కి కూడా ఒక అల్టిమేటంని ఇచ్చే ప్రయత్నం చేశాడు. గ్రీన్లాండ్స్ ఈజీ వే, డూ యూ వాంట్ టు హ్యావ్ ఇట్ ఈజీ వే ఆర్ ద హార్డ్ వే, అంటే మీరు మాతో మాట్లాడుకొని చర్చించి గ్రీన్లాండ్స్ని మాకు అప్పగించే ప్రయత్నం చేస్తారా? అమెరికాలో 51వ స్టేట్, 51 స్టేట్, 51వ రాష్ట్రంగా గ్రీన్లాండ్స్ని మేము చేర్చుకోవాలనుకుంటున్నామంటూ ట్రంప్ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. హార్డ్ వే అని అంటే మిలిటరీని పంపించే ప్రయత్నం చేస్తున్నాడు. కొన్ని వేల మందిని అక్కడికి మిలిటరీని పంపించి గ్రీన్లాండ్స్ని కైవసం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. గ్రీన్లాండ్స్కి అమెరికాకి ఆల్రెడీ కొన్ని ఒప్పందాలు ఉన్నాయి. ఆ ఒప్పందాల ప్రకారం అక్కడ మిలిటరీ బేస్ని పెంచుకునే అవకాశం ఉంది. అక్కడున్న ఎయిర్ ఫోర్స్ని, ఎయిర్ బేస్ని కూడా పెంచుకునే అవకాశం ఉంది. అయినా కూడా ట్రంప్ అక్కడున్న మినరల్స్ ఇవన్నీ కూడా కావాలనుకుంటున్నాడు. గతంలో మనం 2001లో ఇటు లిబియాని కైవసం చేసుకోవడం, లిబియా మీద వార్కి వెళ్ళడం, అప్పుడున్న గదాఫీని గద్దెదించడం, అక్కడున్న ప్రభుత్వం కూలగొట్టడం, ఇదంతా కూడా చూసాం. 2001 తర్వాత మరి ట్రంప్ అమెరికా మ్యాప్ని ప్రపంచ చరిత్రలోనే మార్చాలనుకుంటున్నాడు. తన పేరుని కూడా చరిత్రలో ఉండిపోయేలాగా ప్లాన్ చేస్తున్నాడు. అందుకే ఇటు వెనిజువెల్లా, ఇటు గ్రీన్లాండ్స్, ఇరాన్ ప్రపంచ దేశాల్లో అమెరికా పవర్ని అలాగే అమెరికాకు సంబంధించిన భూభాగాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి ఇది క్లియర్ స్టేట్మెంట్. ఆయన ఓపెన్గానే గతంలో అమెరికాకు సంబంధించిన ఏ ప్రెసిడెంట్ కూడా ఇంత వోకల్గా లేడు, ఇంత తన ఒపీనియన్స్ని మీడియా ముందు కానీ సోషల్ మీడియా మాధ్యమంలో కానీ ఏ ప్రెసిడెంట్ కూడా వెల్లడించలేదు. కానీ ట్రంప్ పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు తన ఆలోచనలన్నింటినీ కూడా ప్రెస్ మీడియా ముందు కానీ అలాగే సోషల్ మీడియా మాధ్యమంలో కానీ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఇటు వెనిజువెల్లా తర్వాత నెక్స్ట్ గ్రీన్లాండ్స్ అన్నాడు, అలాగే ఇరాన్, అలాగే కొలంబియా, అలాగే మిగతా దేశాలను కూడా ఆయన టార్గెట్ చేయబోతున్నాడు. ఇటు ఇరాన్లో ప్రొటెస్ట్లను మాత్రం చాలా క్లియర్గా ట్రంప్ మోటివేట్ చేస్తున్నాడు. ఇటు ఇలాన్ మస్క్ కూడా స్టార్లింక్ తన ఇంటర్నెట్ సర్వీసెస్ని కూడా ఇటు ఫిబ్రవరి, మార్చ్ దాకా ఇరాన్లో ఫ్రీగా ఇస్తానని కూడా చెప్పాడు. ఇటు అల్లర్లని కంట్రోల్ చేయడానికి, వాళ్ళందరినీ ప్రొటెస్టర్స్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్ని ప్రస్తుతానికైతే బ్లాక్అవుట్ చేసింది, ఇంటర్నెట్ని బ్లాక్ చేసింది. ఎవరు ఇంటర్నెట్ వాడలేని పరిస్థితులు అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. సో మొత్తం మీద ఇటు ఇరాన్ సిట్యుయేషన్ ఎలా ఉండిపోతుంది, మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్ అన్న కాన్సెప్ట్ని ప్రొటెస్టర్స్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారా? ఇరాన్ అల్లర్లని ఇప్పుడు చేస్తున్న నిరసనలని వాళ్ళతో కూర్చొని మాట్లాడి చర్చించి మరి
వాళ్ళ డిమాండ్లని పూర్తి చేసే ప్రయత్నం చేస్తుందా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది? దానివల్ల ఇండియాకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుంది అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారి మనం అక్కడ అల్లర్లు ఎలా జరుగుతున్నాయి, ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి మనం చూస్తే కనుక ఒక 2,000 మంది చనిపోయారు. ఇప్పటిదాకా 11,000 మందిని అరెస్ట్ చేశారంటే అర్థం చేసుకోండి. ఇరాన్కి సంబంధించిన జైళ్ళన్నీ కూడా నిండిపోయాయి. ఒక్కసారి అక్కడ అల్లర్లకు సంబంధించిన ఆ విజువల్స్ని కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.